హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని ప్రాఫిటబుల్ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియాస్ ఏంటి, సో మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే బిజినెస్ ఐడియాస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫస్ట్ వాణిజ్య ఆధారిత వ్యాపారం. నిర్మాణ వ్యాపారం అంటే భవనాలను ఒకచోట చేర్చడం, కానీ వాణిజ్య పరిశ్రమ ఆ భవనాలను పగటిపూట పనిలో ఉంచుతుంది. కాబట్టి మీరు ఒక నిర్దిష్ట వ్యాపారంలో నైపుణ్యం కలిగి ఉంటే మీ సొంత వాణిజ్య ఆధారిత వ్యాపారాన్ని ప్రారంభించడం గొప్ప చర్య కావచ్చు. మీకు ప్లంబింగ్ లైసెన్స్ ఉందని ఊహించుకోండి. మీరు దాన్ని ఉపయోగించి మీ యొక్క సొంత ప్లంబింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ పరిసరాల్లోని కొత్త భవనాలకు సంబంధించిన అన్ని ప్లంబింగ్ వస్తువులను పర్యవేక్షించవచ్చు, లేదా మీరు ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ కావచ్చు. అలాంటప్పుడు మీరు ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించి నిర్మాణ బృందాలతో కలిసి ఆ యొక్క బిల్డింగ్స్ సరిగ్గా వైర్లతో అమర్చబడ్డాయని నిర్ధారించుకోవచ్చు. ఇక మీరు చెక్క పనిలో నిపుణులైతే వడ్రంగి వ్యాపారం మీకు నచ్చవచ్చు. మరియు మీరు అన్ని రకాల వ్యాపారాలలో అగ్రగామి అయితే మీరు మరింత సాధారణ మరమ్మతు సేవ కోసం వెళ్ళవచ్చు. ఇక అలాగే నిర్మాణ స్థల నిర్వహణ. విజయవంతమైన నిర్మాణ స్థలాన్ని నిర్వహించడం అనేది ఒక పెద్ద నిజ జీవిత పజిల్ని పరిష్కరించడానికి ప్రయత్నించడం లాంటిది. సరిగ్గా సరిపోయే అనేక అంశాలు ఉన్నాయి మరియు ఇది చాలా క్లిష్టంగా ఉంటుంది. అందుకే నిర్మాణ సంస్థలు తరచుగా బయటి సహాయాన్ని తీసుకుంటాయి, తద్వారా ప్రతిదీ గాలిలో ఉండేలా చూసుకోవడానికి మరియు ప్రతిదీ సరిగ్గా జరిగేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అలాగే నిర్మాణ శుభ్రపరిచే వ్యాపారం. ఇక కొత్త బిల్డింగ్ కట్టడం అనేది ఒక గజిబిజి ప్రయత్నం కావచ్చు. అక్షరాల చెప్పాలంటే మీరు ఆ గజిబిజిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే శుభ్రపరిచే వ్యాపారాన్ని ప్రారంభించడం నిర్మాణ పరిశ్రమలోకి మీకు ఈ యొక్క పెద్ద సవాలని చెప్పుకోవచ్చు, కానీ అది మంచుకొండ యొక్క కొన మాత్రమే. వాస్తవానికి మీరు నిర్మాణ సంస్థలకు అందించగల శుభ్రపరిచే సేవలు చాలా ఉన్నాయి. మీరు రోజువారీ సైట్ క్లీనింగ్ సేవలను అందించవచ్చు. ఆ ప్రాంతం చెత్త చెదరం లేకుండా మరియు తదుపరి నిర్మాణ దినానికి సిద్ధంగా ఉందని సమర్థవంతంగా మీరు నిర్ధారించుకోవచ్చు. అలాగే నిర్మాణ సరఫరా సంస్థ అంటే సామాగ్రి, ఇవన్నీ కూడా మీరు ఎల్లప్పుడూ వాళ్ళకి సరఫరా అనేది చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.